వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మనకు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎస్ఎస్సి జీడీకి చాలా మంచి అవకాశం అండి. 10th క్లాస్ చదువుతున్న అభ్యర్థులకు, ఎవరైతే 10th చదివి బిలో 25 years లోపు ఉన్న వారికి అందరికీ కూడా ఒక మంచి అవకాశం. చాలా పోస్టుల వరకు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏ పోస్టు అనేది మనం గమనించినట్లయితే ఒకసారి మీరు చూడొచ్చు. కావాలంటే ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడీ రైఫిల్ మ్యాన్ అని చెప్పేసి ఎస్ఎస్సి జీడీ అస్సాం రైఫిల్ మ్యాన్ ఇన్ 2026 అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఫుల్ డీటెయిల్స్ అన్ని చూసినట్లయితే ఒకసారి చూడండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫామ్ వచ్చేసి December 1st నుంచి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచే December 1st నుంచి December 31st వరకు అయితే ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంది అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే మనకేంటి ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిపెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 31st. సో December 31st వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఫర్ టైమ్ అండ్ మేకింగ్ ఒరిజినల్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి వచ్చేసి మనకు January 1st. రైట్, ఓకే. మనకు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్లు జరిగినట్లయితే ఆ మిస్టేక్లు కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు January 8th అండ్ January 9th అండ్ 10th ఈ 3 days అయితే మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రైట్, అయితే మరి అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నట్టయితే ఎగ్జామ్ పరంగా తీసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్ డేట్లు అయితే చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మనకు February నుంచి April మధ్యలో జరిగే అవకాశం ఉంది. 2026 February నుంచి April మధ్యలో జరిగే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలాంటి పోస్టులు ఉన్నాయి అని మనం చూసినట్లయితే చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. రైట్, దీని యొక్క పే స్కేల్ కూడా గమనించవచ్చు. మనం పే స్కేల్ వచ్చేసి మనకు level 3 పే స్కేల్ ఉంటుంది. ఎంత పేమెంట్ వస్తుంది అంటే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది ఫర్ ఆల్ పోస్టులు. అంటే మనకు పేమెంట్ ప్రతి మంత్లీ వచ్చే శాలరీ వచ్చేసి అది. రైట్, అయితే మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని గమనించినట్లయితే చూడండి క్లియర్గా మనకు ఎక్కడ ఏందనేది క్లియర్గా మీకు చూపిస్తాను. రైట్, చూడండి. బిఎస్ఎఫ్ ఎస్సీ కేటగిరీలో 78, ఎస్టీ కేటగిరీలో 58, అదే మళ్ళీ మనకు ఓబీసీకి వచ్చేసి 113 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 53, అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసి 222 అంటే ఓసీ వాళ్ళకి అందరికీ వస్తాయండి 222. టోటల్గా వచ్చేసి మనకు 524 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరికి? ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. మరి ఫీమేల్ క్యాండిడేట్స్కి తీసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకు 11 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 7 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 20 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 పోస్టులు, మరియు అన్రిజర్వ్డ్ వరకు 49. టోటల్గా ఫీమేల్కి చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసి మనకు 92 పోస్టులు ఉన్నాయి. మరి మేల్ అండ్ ఫీమేల్ మొత్తం బిఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ పోస్టులు వచ్చేసి మేల్కి ఫీమేల్కి మొత్తం కలిపి తీసుకుంటే 616 పోస్టులు అయితే ఉన్నాయి. రైట్, ఇవి వచ్చేసి మనకు ఓన్లీ బిఎస్ఎఫ్ సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్ పోస్ట్, మంచిగా ఉంటుంది కూడా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ పోస్టులు వచ్చేసి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1918 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకైతే 1391 పోస్టులు, ఓబీసీకి వచ్చేసి 2958 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1321 పోస్టులు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5547. రైట్, టోటల్గా తీసుకున్నట్లయితే ఓన్లీ సిఎస్ఎఫ్ పోస్టులు ఓన్లీ మెయిల్కి మాత్రమే 13,135 పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటి భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ సిఎస్ఎఫ్ పోస్టులే ఎక్కువగా ఉండడం మంచి పరిణామం, ఎందుకంటే మంచి పోస్టులు కూడా ఇవి. రైట్, అలాగే తీసుకున్నట్లయితే మనకు ఫీమేల్ కూడా మనకు ఇవి ఉన్నాయా లేవని చూసినట్లయితే మాత్రం ఫీమేల్లో వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే 205 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి వచ్చేసి 152, ఓబీసీ వాళ్ళకైతే 326, ఈడబ్ల్యూఎస్కి 150, అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 627. టోటల్ వచ్చేసి మనకు 1460 పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి. మరి మేల్ అండ్ ఫీమేల్ మొత్తం చూసుకున్నట్లయితే 14,595 పోస్టులు ఉన్నాయి. 14,595 పోస్టులు అయితే మనకు టోటల్గా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ సిఆర్పిఎఫ్
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో అయితే మాత్రం టోటల్గా మనకు మెయిల్కి వచ్చేసి 5,366 పోస్టులు ఉన్నాయి. దాంట్లో మనకు కేటగిరీ వైజ్గా ఎస్సీకి 870, ఎస్టీకి 32, ఓబీసీకి 1,343, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 598, అన్రిజర్వ్డ్ 2,523, టోటల్గా వచ్చేసి 5,366 పోస్టులు ఉన్నాయి. మరి ఫీమేల్ వర్డ్స్ చూసినట్లయితే ఫీమేల్స్కి వచ్చేసి ఎస్సీకి ఎస్టీకి 0, అందరికి అసలు సిఆర్పిఎఫ్లో ఫీమేల్కి వచ్చేసి ఫస్ట్ 15 పోస్టులు ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 8 పోస్టులు, ఓబీసీకి వచ్చేసి 27, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి 8 పోస్టులు, టోటల్గా అన్రిజర్వ్డ్లో వచ్చేసి మనకు 86. మరి టోటల్ పోస్టులు వచ్చేసి 124. మేల్ అండ్ ఫీమేల్ మొత్తం సిఆర్పిఎఫ్ పోస్టులు తీసుకున్నట్లయితే 5,490 పోస్టులు ఉన్నాయి. సో ఎక్కువగా అయితే సిఎస్ఎఫ్, తర్వాత ఎక్కువగా ఉన్న పోస్టులు అంటే మాత్రం మనకు సిఆర్పిఎఫ్, రైట్. నెక్స్ట్ ఎస్ఎస్పి సశస్త్ర సిబల్, ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ జెంట్స్కి మాత్రం ఉన్నాయండి, ఫీమేల్కి అయితే ఉండవు. సో కాబట్టి ఓన్లీ జెంట్స్కి తీసుకున్నట్లయితే మనకు టోటల్గా ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 257, ఎస్టీకి వచ్చేసి 167, ఓబీసీకి 412, ఈడబ్ల్యూఎస్ వారికి 176 అండ్ అన్రిజర్వ్డ్ వారికి 752, టోటల్గా 1764 పోస్టులు. ఇవి మొత్తం ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులు వచ్చేసి టోటల్గా 756, రైట్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఐటీబీపీ పోస్టులు అయితే మాత్రం మనకు మెయిల్ వర్షన్కి వచ్చేసి 146, మెయిల్కి వచ్చేసి మొత్తం టోటల్గా 1,099 పోస్టులు ఉన్నాయి. 1,099 పోస్టులు. అందులో ఎస్సీకి వచ్చేసి మనకు 146, ఎస్టీకి 139, ఓబీసీకి 219, ఈడబ్ల్యూఎస్ వారికి 109 అండ్ అన్రిజర్వ్డ్ వారికి 486, టోటల్గా వచ్చేసి మనకు 1,099 పోస్టులు, అంటే 1,019 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫీమేల్స్కి తీసుకున్నట్లయితే మొత్తం 194 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా ఫీమేల్ అండ్ మేల్కి తీసుకున్నట్లయితే 1,293 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఏఆర్ పోస్టులు వచ్చేసి మనకు ఎక్కువగా అబ్బాయిలకి ఉన్నాయండి. మెయిల్స్కి వచ్చేసి 1,556 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, 161, ఎస్టీకి 302, ఓబీసీకి వచ్చేసి 278, ఈడబ్ల్యూఎస్కి 157 అండ్ అన్రిజర్వ్డ్కి 658. సో టోటల్గా 1,556 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఫీమేల్ పరంగా తీసుకున్నట్లయితే ఫీమేల్స్లో కూడా మనకు దాదాపుగా 150 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 14, ఎస్టీకి 30, ఓబీసీకి 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 71, టోటల్గా 150 పోస్టులు. మరి మేల్ అండ్ ఫీమేల్ మొత్తం కలుపుకున్నట్లయితే ఏఆర్ పోస్టులు వచ్చేసి 1,706 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం మనకు పోస్టుల గురించి రిజర్వేషన్. సో మీకు సంబంధించిన పోస్టులో మీకు ఏ పోస్ట్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్టుకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అందులో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో కాబట్టి మొత్తం పోస్టుల పైన ఓపెన్గా కొట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మీరు పోస్టుల పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సిఎస్ఎఫ్లో లేదా బిఎస్ఎఫ్లో ఇక్కడ వచ్చేసి మనకు ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 78 పోస్టులు, మరియు ఈ 78 పోస్టులతో పాటు అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి 222 పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ. మీరు 222 + 78 అట్లా తీసుకున్నట్లయితే మనకేంటి దాదాపుగా 300 పోస్టులు వచ్చేసి మీకు పోటీ పడినట్టుగా ఓన్లీ బిఎస్ఎఫ్లోనే. సో ఇలా ఉంటుంది కాబట్టి మనకు ఓపెన్ తీసుకోవచ్చు అండ్ రిజర్వేషన్ కేటగిరీ పరంగా తీసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి మనకు వచ్చే పోస్టులు అవి, రైట్. మీకు బిఎస్ఎఫ్ కింద తీసుకున్నట్లయితే మొత్తం 524 పోస్టులు, 300 పోస్టులకు మీరు పోటీ పడవచ్చు. ఓన్లీ 224 పోస్టులకు మాత్రమే పక్కన ఉంటారు, రైట్. అవి ఎవరికి అంటే మనకు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్టీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, రైట్. ఇలా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మనకు మొత్తం టోటల్గా ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏముంటుంది అని చూద్దాం. నెక్స్ట్ చూస్తే టోటల్గా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని తీసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్ఎఫ్లో ఫస్ట్ ఇక్కడ టోటల్గా మనకు మెయిల్ వర్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 2, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది టోటల్గా వచ్చేసి 10 పోస్టులు. మరియు ఇక్కడ ఫీమేల్ వర్షన్ అయితే ఒక్క పోస్ట్ కూడా ఏం లేదండి, టోటల్గా ఓన్లీ మెయిల్కి మాత్రమే ఉంటాయి ఎస్ఎస్ఎఫ్ వాళ్ళవి, రైట్. అయితే టోటల్గా ఎస్సీలకు వచ్చేసి ఇక్కడ ఈ కేటగిరీ వచ్చేసి మనకు ఎస్సీకి వచ్చేసి 3,433 పోస్టులు ఉంటాయండి. ఓపెన్ కేటగిరీ కాకుండా ఓన్లీ కేవలం ఎస్సీ అభ్యర్థులతో మాత్రమే ఫిలప్ చేసే పోస్టులు వచ్చేసి మనకు 3,433 పోస్టులు. అదే ఎస్టీ అభ్యర్థులకైతే మాత్రం టోటల్గా 2,091 పోస్టులు. మరి ఈ ఎస్టీ నెక్స్ట్
ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకు 5329 పోస్టులు. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి 2416. అన్రిజర్వ్డ్ పోస్ట్ వారికి అయితే మాత్రం టోటల్గా ఇన్ని అన్రిజర్వ్డ్ యూఆర్ వచ్చేసి మనకు 10,198 పోస్టులు. ఓకేనా, రైట్. మొత్తం టోటల్ అన్రిజర్వ్డ్ పోస్ట్ 10,198 పోస్ట్. టోటల్గా మొత్తం తీసుకున్నట్లయితే అబ్బాయిల వరకు మాత్రం మొత్తం పైన 23,467 పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్గా, రైట్. ఇక్కడ ఉంది మనకు. అలాగే మరి అమ్మాయిలకు మొత్తం తీసుకున్నట్లయితే వాళ్ళకు సపరేట్గా తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ 2026 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్ అండ్ టోటల్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ టోటల్ పోస్టులు ఇవి. సో ఇలా మొత్తం తీసుకున్నట్లయితే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి తీసుకున్నట్లయితే మెన్స్ అండ్ ఉమెన్స్ తీసుకున్నట్లయితే టోటల్గా 25,487 పోస్టులు అయితే ఉన్నాయి. మరి అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఏ మెజర్మెంట్స్ ఉండాలి అనేది కూడా మొత్తం డీటెయిల్గా చూసుకుందాం మనం. నోటిఫికేషన్లు అయితే మనకు డీటెయిల్గా అన్నీ ఇచ్చారండి. సో నోటిఫికేషన్ చూద్దాం. ఇంకా ఖచ్చితంగా మీరు నేషనాలిటీ అంటే ఇండియన్ సిటిజన్షిప్ అయితే ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు January 1, 2026 ఇంక్లూడింగ్ తీసుకొని క్యాలిక్యులేటర్ ప్రకారంగా మనకు 18 to 23 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా. మనకు కంపల్సరీగా 18 to 23 ఇయర్స్ 18 to 23 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, రైట్. 18 to 23 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ మనకు ఎస్సీ, ఎస్టీ వారికి అయితే మాత్రం 23+5 అంటే అప్ టు 28 వరకు అయితే మీకు అవకాశం ఉంటుంది. 28 వరకు అయితే మనకు 23+5 28 వరకు. ఓబీసీ వారికి అయితే మాత్రం 23+3 26 వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే మాత్రం 26 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, 3 ఇయర్స్ అడిషనల్గా ఉంటుంది. సో కాబట్టి వారికి కూడా 26 ఇయర్స్ వరకు అయితే వస్తుంది. సో కాబట్టి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 28 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కానీ 26 ఇయర్స్ వరకు మనకు అవకాశం ఉంటుందని చెప్పేసి తీసుకోవచ్చు, రైట్. ఏజ్ పరంగా అయితే ఇది. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు అదర్ చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రైట్స్. అంటే 1984లో వచ్చినటువంటి సంఘటనలో ఎవరైనా సరే మరణించిన వాళ్ళ పిల్లలకు వచ్చేసి మనకు 5 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది, అంటే 28 ఇయర్స్ వరకు వస్తుంది. అలాగే చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రివార్డ్స్ అంటే ఓబీసీ వాళ్ళకైతే మాత్రం 8 ఇయర్స్ వరకు అవకాశం వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అదే 1984 సంఘటనలో జరిగినటువంటి ఉదాంతంలో ఎవరైనా సరే మరణించిన వారి పిల్లలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి అయితే 8 ఇయర్స్ వరకు ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎవరికంటే ఓన్లీ ఆ టైంలో జరిగిన 1984లో జరిగినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇది వర్తిస్తుంది, అందరికైతే కాదు, రైట్. ఈ కండిషన్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు కేవలం ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం చూద్దామండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు January 1 కంతా మనకి ఏమైపోయినారంటే ఖచ్చితంగా 10th క్లాస్ అయితే అయిపోయి ఉండాలి. January 1, 2026 కంతా మనకు January 1, 2026కి అయితే ఖచ్చితంగా నీకేమైపోయి ఉండాలి, 10th క్లాస్ అయితే కంపల్సరీ అయిపోయి ఉండాలి. ఇది మనకు రైట్, ఓకేనా. ఇది రైట్, ఇది ఒకటి అయిపోతే చాలు మీకు డైరెక్ట్గా జాబ్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ అయితే కొంతమంది ఎన్సీసీ అభ్యర్థులు ఉంటారు. ఈ ఎన్సీసీ అభ్యర్థుల గురించి మనం కొంచెం తీసుకున్నట్లయితే ఎన్సీసీ అభ్యర్థులు ఏంటంటే వాళ్ళకు సర్టిఫికేట్స్ మనకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ అని ఉంటాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వారికి 2% ఆన్ ది ఎగ్జామినేషన్ మార్క్స్ ఆన్ ది ఎగ్జామినేషన్, ఓన్లీ 2% మాత్రమే ఉంటుంది. అదే బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% ఉంటుంది, సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఉంటుంది. సో కాబట్టి ఎన్సీసీ వాళ్ళకి మరీ మంచి అవకాశం, ఎందుకంటే వాళ్ళకు మార్క్స్ తక్కువ వచ్చినా సరే 5% స్టార్ట్ అవుతుంది ఎన్సీసీ సి వాళ్ళకి, ఓకే. మళ్ళీ మనకు ఉపయోగపడేటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ ఎంత ఉండాలి అని తీసుకున్నట్లయితే కనుక మనకు టోటల్గా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉండాలి. చూడండి గమనించండి, ఇక్కడ మనకు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే కంపల్సరీగా ఉంటుంది, రైట్. అయితే కొంతమందికి అయితే ఏమీ లేదు,
కొంతమందికి ఎక్స్క్లూడెడ్గా ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆన్ ఎక్స్పాండెడ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఫీ. అంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఓన్లీ అదర్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అండ్ ఈఎస్ఎం వారికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి నో ఫీజ్. ఓన్లీ అదర్ పర్సన్స్ మాత్రమే, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ అన్రిజర్వ్డ్ పర్సన్స్ కానీ వీళ్ళకి మాత్రమే 100 రూపీస్. సెంట్రల్ ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకున్న వాళ్ళకు మన కర్నూలు అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఎగ్జామ్ సెంటర్ కోడ్ అడుగుతున్నప్పుడు అక్కడ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు కోడ్ అడుగుతుంది. అప్పుడు ఉన్న కోడ్ ఏంటంటే మనకు ఒకసారి చూడండి, మన కోడ్ కూడా చూపిస్తాం మీకు. కర్నూలు వచ్చేసి 8003 పెట్టాలి మీరు. ఓకేనా, కర్నూలు వచ్చేసి ఏంటి 800. కర్నూలు వాళ్ళు అయితే 8003. అదే గుంటూరు వాళ్ళు ఇలా అయితే కనుక ఖచ్చితంగా మీరేంటి ఇక్కడ మన ఏరియా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మొత్తం ఏరియాస్ అంతా చూడండి. గుంటూరు 8001, కర్నూలు 8003, 8003, కాకినాడ 809, 8009, నెల్లూరు ఇలా మొత్తం అన్నీ కూడా మనకు టోటల్గా వస్తాయి చూడండి. రైట్, ఇక్కడ ఉన్నాయి టోటల్గా గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు ఇలా మొత్తం 8 కాలమ్స్లో అయితే ఉన్నాయి చూడండి. మనకు డీటెయిల్గా ఏ ప్రాంతం వాళ్ళైతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ కోడ్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా కర్నూలును మెన్షన్ చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కోడ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే రైట్ మొత్తం ఎగ్జామినేషన్లో ఏముంటుంది, ఎగ్జామ్లో ఏముంటుందని మనం గమనించినట్లయితే క్లియర్గా చూడండి. మొత్తం టోటల్గా 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామే ఉంటుందమ్మా. మనకు ఖచ్చితంగా ఏది ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది, అది గమనించాలి. రైట్, చూడండి ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాసెస్. పార్ట్ ఏలో వచ్చేసి ఖచ్చితంగా మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు టోటల్గా 20 క్వశ్చన్స్ అడిగితే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ప్రకారంగా మొత్తం 40 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి తర్వాత చూద్దాం. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ జీకే మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకు ఇంటూ 2 మార్క్స్ లాగా మొత్తం 40 మార్క్స్. అలాగే పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ప్రకారం మొత్తం 40 మార్క్స్. రైట్, అలాగే పార్ట్ బిలో వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇంగ్లీష్ పెట్టే వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ పెట్టే వాళ్ళకి హిందీ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఏంటంటే 2 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్స్కి 2 మార్క్స్. సో కాబట్టి టోటల్గా వచ్చేసి మనకు 80 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 160 మార్క్స్. సో 160కి మనకు వచ్చే మార్క్స్ని బట్టి మనకు జాబ్ ఏదైనా డిసైడ్ అవుతుంది మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి. సో మరి మొత్తం టైం వచ్చేసి మనకు 80 క్వశ్చన్స్ అప్లై చేసుకోవాలనుకున్న టైము 60 minutes. సో ఒక్కొక్క క్వశ్చన్కి మనకు వచ్చేసి 1 minute కంటే చాలా తక్కువ వస్తుంది. సో కాబట్టి మీరు కొంచెం గమనించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడే మనకు ఏం చెప్తామంటే నెక్స్ట్ మనకు పేపర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఎంత స్కోర్ వస్తే ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో చేస్తాం. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్గా షార్ట్కట్లో ఎలా చేయొచ్చు, మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నా సరే ఏ విధంగా మీకు ఈజీగా ప్రిపేర్ అయితే, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బెటర్, ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మీకు మరొక వీడియో ద్వారా మీకు మొత్తం డీటెయిల్గా పెడతాను. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోని మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. రైట్, ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఫిజికల్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటిది ఏముంటుంది అంటే ఇక్కడ మనకు చూడండి, మేల్స్కి అయితే మాత్రం 5 kilometers ఇన్ 24 minutesలో కొట్టాలి. మేల్ వచ్చేసి 5 kilometers రన్నింగ్ని 24 minutesలో కొట్టాలి. అదే ఫీమేల్స్కి అయితే 1.6 kilometers ఉంటుంది, 8.5 minutes ఉంటుంది. రైట్, ఇక్కడ ఏమైనా రీమార్క్స్ అనేది ఇక్కడ మనకు అదే 1.6 kilometers ఇన్ 7 minutesలో మనకు జెంట్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది మేల్ వర్షన్స్. అదే ఫీమేల్స్ వచ్చేసి 800 metersని 5 minutesలో కొట్టాలి. రైట్, ఈ 2 అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి ఏందనేది కూడా చూడవచ్చు. ఓకేనా,
ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజన్ వాళ్ళకి మాత్రమే ఇది. అదే ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ దాన్ ద బిలాంగ్స్ టు ద లడక్ రీజియన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే 1.6 కిలోమీటర్స్ పెట్టి 7 మినిట్స్లో కొట్టాలి. అదే 800 మీటర్స్ అయితే 5 మినిట్స్లో కొట్టాలి వాళ్ళు. కానీ ఇక్కడ అదర్ దాన్ లడక్ వాళ్ళైతే మాత్రం 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో కొట్టాలి ఫీమేల్స్. అదే మేల్స్ అయితే మాత్రం 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కొట్టాలి. రైట్, ఇది రన్నింగ్ రేస్. నెక్స్ట్ అయితే హైట్ ఎంత ఉండాలి, ఏది ఉండాలని మనం గమనించినట్లయితే హైట్ విషయంలో చూసినట్లయితే కొంచెము చూడండి. హైట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు అయితే మాత్రం మెన్ వచ్చేసి 170 ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 157 ఉండాలి. రైట్, అయితే కొంతమందికి కొంత ఎక్సెప్షన్ ఉంది. ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళైతే కానీ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఎస్సీ క్యాండిడేట్స్. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకైతే ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 162.5, ఫీమేల్ అయితే 150 ఉండాలి. రైట్, ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళు మేల్స్ కూడా 157, దాదాపుగా మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఇచ్చారు. చూడండి, దాదాపుగా 5 సెంటీమీటర్స్ తగ్గించారు. రైట్, ఇక్కడ వీళ్ళకి తీసుకున్నట్లయితే ఫీమేల్కి 147.5 ఉంది ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి. రైట్, అలాగే ఆల్ షెడ్యూల్ క్యాండిడేట్స్ లెవెల్ వింగ్స్ ఎక్స్టెన్షన్ ఆఫర్డ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్స్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ వచ్చేసి 147.5 సెంటీమీటర్స్. సో ఇక్కడున్న మనకున్నటువంటి కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం యూటీస్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాల వాళ్ళకైతే 165 హైట్ ఉండాలి అబ్బాయిలు, అమ్మాయిలు అయితే 155 మీటర్స్ ఉండాలి. అలాగే కాండిడేట్స్ బిలాంగ్స్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ఇలాంటివి, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో తీసుకున్నట్టయితే 162.5 హైట్ జెంట్స్ అండ్ 152.5 ఫీమేల్స్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ జనరల్ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థుల కంటే సేమ్ కొంతవరకు ఎక్కువ ఫీమేల్స్కి. ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లయితే గోర్ఖా అండ్ ట్యూటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి వాళ్ళకైతే మాత్రం ఎక్కడున్నా కానీ వాళ్ళకు 157 మీటర్స్ మేలు, 152 అనేది ఫీమేల్కి ఉంది. సో కాబట్టి నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్గా చూసుకోండి. కేవలం హైట్ లైన్ అని చెప్పేసి మాత్రం కొంతమంది అట్లా ఉంటారు, అలా లేకుండా ప్రతి పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, మనకు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడైతే చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. చెస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే ఖచ్చితంగా 80 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళు గాలి పీల్చినప్పుడు మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అవ్వాలి. రైట్, సో ఇది ఉంటుంది. జనరల్ అదర్ క్యాండిడేట్స్ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కాబట్టి ఎస్టీ వాళ్ళకైతే 76 ఉండాలి జనరల్గా. వాళ్ళు గాలి పీల్చినప్పుడు 5 పెరగాలి. అదే అదర్ ఏరియాస్ అంటే జమ్మూ కాశ్మీర్, లడాక్ ఇలాంటి ప్రాంతాలు ఉన్న వాళ్ళకి 78 ఉండాలి, 5 ఎక్స్పెన్షన్ అవ్వాలి. అదే ఇంకో కొన్ని ప్రాంతాల వాళ్ళకైతే నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలకైతే మాత్రం 77 ఉండాలి చెస్ట్, గాలి పీల్చినప్పుడు 5 పెరగాలి. ఏదైనా ఉండని బట్ గాలి పీల్చినప్పుడు అయితే 5 పెరగాలి. కానీ జనరల్గా మాత్రం మనకు 80 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, మిగతా వాళ్ళకందరికీ తక్కువనే ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ వన్ ఇదేంటి మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. సో కాబట్టి మనకు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అంటే కనుక మాత్రం ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 30% రావాలి, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకి 25% రావాలి, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 20% రావాలి కంపల్సరీగా. అలా లేదంటే మాత్రం ఇబ్బంది పడతాం. ఓకేనా, రైట్. అదేంటి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న పిల్లల వాళ్ళకు. రైట్, ఓకేనా. ఇది మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. ఇవన్నీ కూడా మనకు అంత అవసరమైతే కాదు, మనకు సిలబస్ ఏముంటుంది ఏదనేది కూడా ఇవన్నీ మనకు కావాల్సిన అనేక సర్టిఫికేట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. మీకు సిలబస్ కూడా ఏముంటుంది ఏదనేది కూడా ఇక్కడ మొత్తం అంతా కలిపి పెట్టారు. బట్ మీకు వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను అది ఎక్కడ ఉంటుంది ఎలా అనేది కూడా మీకు మొత్తం టాపిక్ వైజ్గా 1 by 1గా పెడతాను. చూడండి ఒకసారి, ఇక్కడ సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటే ఇక్కడ మొత్తం టోటల్ పెట్టాడు. ఇలా పెడితే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను 1 by 1గా పెడతాను. కావాలంటే మీరు అది మన వీడియోలో కంప్లీటెడ్గా నీట్గా పెట్టేస్తాను. ఎక్కువ ఏ దాని నుంచి వెయిటేజ్ ఉంది, ఎక్కడ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయని కూడా మీకు క్లియర్గా పెడతాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.